హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు 1 సెప్టెంబర్ 2025 సండే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ జరిగింది. బడ్జెట్ స్పెషల్ అనుకోవచ్చు మనం. సో కాకపోతే మార్కెట్స్ హెవీగా ఫాలో అయ్యాయి. నిఫ్టీ 495 పాయింట్స్, దాదాపుగా 500 పాయింట్స్ మైనస్లో 24,825 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1,546 పాయింట్స్ మైనస్లో 80,722. బ్యాంక్ నిఫ్టీ 1,193 పాయింట్స్ మైనస్. అట్లనే మిడ్ క్యాప్స్ చూస్తే 343 పాయింట్స్. దెన్ స్మాల్ క్యాప్ కూడా బాగా నష్టాల్లో క్లోజ్ అయింది. ఒక ఐటీ సెక్టార్ మాత్రమే పాజిటివ్గా ఉంది. మిగిలిన అన్ని సెక్టార్స్ అండ్ ఆల్ ఇండెక్స్లు నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మనం గమనిస్తే నిఫ్టీ 2% అండ్ స్మాల్ క్యాప్ మాత్రం 2.73%. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 2% మైనస్లో క్లోజ్ అయ్యాయి. సెక్టోరల్గా ఏ ఒక్క సెక్టార్ కూడా ఎక్సెప్ట్ ఐటీ మైనర్ పాజిటివ్ అనుకోవచ్చు. మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా చాలా స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్కువ నష్టపోయిన స్టాక్ మెటల్స్లో హిండాల్కో టాప్ లూజర్ అనుకోవచ్చు. 5.65%. తర్వాత ఎస్బీఐ, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, బీఈఎల్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా కన్జ్యూమర్, టాటా స్టీల్, ఐటీసీ, ఇట్లా ప్రతి స్టాక్ కూడా నష్టాల్లో క్లోజ్ అయింది. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో మ్యాక్స్ హెల్త్ కేర్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇవి కొంచెం ఐటీ షేర్స్లోనే కొంచెం పాజిటివ్ వేసుకుంది, కానీ మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇంకొకటి మేజర్గా మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించి పెద్ద నెగిటివ్ న్యూస్ ఏంటి అంటే F&Oలో ఎస్టీటీని పెంచడం, ఫ్యూచర్స్లో తర్వాత ఆప్షన్స్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఎస్టీజీ, దాన్ని బాగా పెంచారు. సో దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద హెవీగా పడింది అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా బడ్జెట్ అనగానే మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్కి అనుకూలంగా అయితే లేవు. సో డిఫెన్స్కి మనం ఎక్స్పెక్ట్ చేసాం, చాలా వరకు డిఫెన్స్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు, డిఫెన్స్ స్టాక్స్లో పాజిటివ్నెస్ ఉండొచ్చు అని కథ కొన్ని రోజుల ముందు నుంచి, అంటే బడ్జెట్కి ముందు నుంచి కూడా దాంట్లో ఎక్స్పెక్టేషన్స్తోని స్టాక్స్ బాగా పెరిగాయి. సో దానికి సంబంధించిన పెద్ద న్యూస్ ఏం లేదు బడ్జెట్లో. సో దాని నుంచి బీఈఎల్, బీడీఎల్ ఇట్లాంటి స్టాక్స్ అంటే డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ మోర్ దెన్ 5% కొలాప్స్ అయ్యాయి. అండ్ పిఎస్యూ స్టాక్స్, బ్యాంక్స్, ఒకటని లేదు అన్ని స్టాక్స్లో మనం సెల్ ఆఫ్ చూసాం. అయితే మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఎందుకు ఈ సెల్ ఆఫ్ వచ్చింది, మనకి ఏమైనా ముందే ఇండికేషన్ ఏమైనా ఇచ్చిందా అని. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి కీ లెవెల్ 25,450 మనం గత వారంలో అనుకున్నాం. నేను లాస్ట్ వీక్లో ఎలాంటి వీడియో కూడా చేయలేదు. సింపుల్ రీజన్ ఏంటంటే ఈవెంట్కి ముందు ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ ఉన్నప్పుడు మనం స్పెక్యులేషన్గా ఉండొద్దు. మన పని మార్కెట్లో ఆపర్చునిటీని ఎన్కాష్ చేసుకోవాలి, కానీ స్పెక్యులేటివ్ మూవ్స్లో ఉండొద్దు. ఎవరైతే ఓవర్ స్పెక్యులేషన్కి వెళ్తారో వాళ్ళకి నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు లాభాలు రావచ్చు, కానీ చాలాసార్లు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి మనం మార్కెట్కి దూరంగా ఉన్నాము లాస్ట్ వీక్ అంతా కూడా. ఈరోజు బడ్జెట్ సెషన్, ఈరోజు కూడా ఎలాంటి ట్రేడ్స్ చేయలేదు. రేపు మనం ప్రాపర్ ప్లాన్ ప్రకారం ట్రేడ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే మన కీ లెవెల్ ఇది 25,450, దాదాపుగా వారం క్రితం పెట్టిన కీ లెవెల్. ఆ కీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి రాలేదు మార్కెట్. సో ఎప్పుడైతే కీ లెవెల్ని టెస్ట్ చేసిందో, ఇది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన ట్రేడింగ్, ఇది డౌన్కి వెళ్ళిపోయింది. కీ లెవెల్ టెస్ట్ చేసింది, నెక్స్ట్ డే డౌన్లో కూడా. ఈరోజు కూడా హై చూస్తే ఆల్మోస్ట్ మన కీ లెవెల్కి వచ్చింది. సో అక్కడి నుంచి ఫాల్. అండ్ ఇంకొకటి, ఈ ఏదైతే డిమాండ్ జోన్ మనం గతంలో వేసుకున్నామో 24,730, 24,580, ఆల్మోస్ట్ మనకి ఆ డిమాండ్ జోన్ కిందకు వచ్చి అక్కడి నుంచి రికవరీ అయింది మార్కెట్. లోయర్ లెవెల్లో 24,409 ఈరోజు లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 24,571. సో 587 మనకి లోయర్ పాయింట్, అది 571 ఈరోజు లో. అక్కడ రికవరీ తీసుకొని 24,825 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పటికి కూడా మార్కెట్లో ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఫర్దర్గా వీక్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా భారీ పతనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్లోకి వెళ్తుందో అక్కడ కొంత కరెక్షన్ అనేది వస్తుంది. సో అది మెటల్స్లో జరుగుతోంది. ఆల్మోస్ట్ ఆల్ మెటల్ స్టాక్స్లో అది జరుగుతుంది అనుకోవచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే మనకి మెటల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ర్యాలీస్ చూసాయి. ఎప్పుడైతే ఒక్క డౌన్ టిక్ స్టార్ట్ అవుతుందో హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, దాని నుంచి భారీగా
పడిపోయాయి మెటల్ స్టాక్స్లో కూడా. ఇప్పుడు మనం నిఫ్టీ విషయానికి వస్తే ఏదైనా రికవరీ వస్తే మనకి 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. 24,900 ఒకటి, తర్వాత 25,020 ఆర్ 25,025. ఇవి 2 మనకి రేపు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏదన్నా రీజన్తో 25,000 కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం 25,230 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ హైయర్ లెవెల్లో మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు ఈ రోజు కూడా. కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తో చేయొచ్చు, కానీ అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు లోని బ్రేక్ అయితే 24,450 దగ్గర ఒక చిన్న టెక్నికల్ సపోర్ట్ పాయింట్ ఉంది. అది మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 24,450 లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం భారీ పతనం వెళ్ళొచ్చు రాబోయే రోజుల్లో మార్కెట్లో. ఒకవేళ ఆ లెవెల్స్ అన్ని బ్రేక్ అయితే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు కూడా పెద్ద సపోర్ట్ లేదు, అంటే 23,800 వరకు కూడా పెద్ద సపోర్ట్ లేదు. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్స్ లాగా తీసుకోవాల్సిన ఈ 2 24,450 ఒకటి, 24,300 అనుకోవచ్చు. ఇవి 2 లెవెల్స్ మనకి టెక్నికల్గా సపోర్ట్స్ ఉంటాయి. మన షార్ట్స్ ఏమైనా ఉంటే వాటిని అక్కడ కొంత ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ షార్ట్స్ ఇప్పుడే చేయొద్దు. ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రెష్ షార్ట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ షార్ట్స్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. లోయర్ లెవెల్లో 24,300 ఆ 350 లెవెల్స్ వచ్చినప్పుడు మన టోటల్ షార్ట్స్ అన్నిటిని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సేమ్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా మార్పు లేదు. ఇది కూడా లోయర్ లెవెల్లో కొంత రికవర్ అయింది. ఈ లెవెల్స్ అన్ని ఇప్పుడు మనకి వర్కౌట్గా, ఓన్లీ మన కీ లెవెలే ఇంపార్టెంట్. కీ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం. చూడండి 4-5 సెషన్స్ నుంచి కూడా మన కీ లెవెల్ కన్నా కిందనే ఉంది. కీ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు. ఈ రోజు ఇంట్రాడేలో వెళ్ళినా కానీ మళ్ళీ హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చింది. అయితే వీడియోస్ క్లోజింగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ క్లోజింగ్ అనుకోవచ్చు బ్యాంకింగ్ స్టాక్స్లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో క్లోజ్ అయింది. 58,417 సపోర్ట్ పాయింట్, అది అక్కడే క్లోజ్ అయింది ఈరోజు. సో ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు లోయర్ లెవెల్లో మనకి ఈరోజు లోనే చాలా ఇంపార్టెంట్ లెవెల్ 57,800 ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్. సో ఎందుకంటే ఆల్రెడీ కొంత రికవరీ వస్తే మాత్రం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 59,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఎనీ రీజన్ అప్పర్ సైడ్ వెళ్తే మాత్రం 59,450 ఇవి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో మనం ఒక కాషియస్ అప్రోచ్ లాగా తీసుకోవచ్చు. ఒక షార్ట్ ఎంట్రీస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 57,800ని బ్రేక్ చేసి దానికన్నా కింద స్టేబుల్గా ఉండి ఆర్ దానికన్నా కింద క్లోజింగ్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 200 DMA వరకు వెళ్ళొచ్చు. 56,830 ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 మెటల్ స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు బాగా నష్టపోయిన స్టాక్సే తీసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్ మంచి ర్యాలీ చూసాం మనం. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ లోయర్ లెవెల్లో చూస్తే ఇది నవంబర్లో 462 నుంచి 725-730 లెవెల్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. సో ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేసింది. ఈరోజు హ్యూజ్ గ్యాప్ డౌన్. సో అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మంత్లీ పివోట్ లెవెల్ 583 దాన్ని కూడా బ్రేక్ చేసింది. ఈరోజు సపోర్ట్ తీసుకుంది ఆల్మోస్ట్ 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరలో సపోర్ట్ తీసుకుంది మనకి. ఈ ప్రీవియస్ ఇక్కడ హైని ఈరోజు అది సపోర్ట్ లాగా తీసుకుంది. అయితే ఇప్పుడు దీంట్లో వీక్నెస్సే ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా రీజన్ అప్ సైడ్ వస్తే మాత్రం ఇన్ కేస్ ఓపెనింగ్ 583 ఆర్ 585 కన్నా పైన ఓపెన్ అయితే గ్యాప్ మొత్తం ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో బాయింగ్ కన్నా కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇన్ కేస్ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దాన్ని మనం షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. లోయర్ లెవెల్లో మనకి 2 ఎంట్రీ పాయింట్స్ కోసం చూడొచ్చు. 483 ఒకటి, దానికన్నా కిందకు వస్తే 450. ఒక మంచి గుడ్ ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అంటే ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళిన పాయింట్ ఏదైతే ఉందో అది 450. ఆ లెవెల్లో మనకి కొంత అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఆ లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ దగ్గర ప్రైస్ వచ్చినప్పుడు మళ్ళీ మనం రీటెస్ట్ చేసుకోవాలి. ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారమే మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా పడింది కదా అని చెప్పేసి బై చేయొద్దు. లెవెల్స్ దగ్గర
ప్రాపర్ యాక్షన్ ఎలా ఉందో చూసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇది హిందుస్థాన్ జింక్. తర్వాత నేషనల్ అల్యూమినియం. ఇది నేషనల్ అల్యూమినియం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఆల్ మెటల్స్ పెరిగినట్టే ఇది కూడా భారీగా పెరిగింది. సో ఇక్కడ మనకి అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో 233 ఉన్నదల్లా ఈ హై చూసుకుంటే మనకి 428. ఇంత భారీగా పెరిగిన తర్వాత ఇలాంటి కరెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి మార్కెట్లో. మన హైయర్ లెవెల్ ఎప్పుడు కూడా కాషియస్ అప్రోచే ఉండాలి. ఎప్పుడైతే మనకి ఓవర్బాట్ సిచ్యుయేషన్ అంటాం టెక్నికల్గా, ఆ లెవెల్స్ వచ్చినప్పుడు కొంచెం కాషియస్ ఉండాలి. ఏమాత్రం ఒక బేరిష్నెస్ కనిపించినా కానీ మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలి. అయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్లో కొంత రికవరీ అయింది. ఇక్కడ మనకి ఒక డిమాండ్ ఏరియా ఉంది, ఆ డిమాండ్ ఏరియా దగ్గరే రికవరీ కనిపించింది. అయితే ఓవరాల్గా కొంత వీక్నెస్సే ఉండొచ్చు ఈ స్టాక్లో. ఈరోజు హైని బ్రేక్ చేస్తే గ్యాప్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది 380 అండ్ ఈ గ్యాప్ ఏరియా ఈరోజు హై 365 అనుకోవచ్చు. 365 నుంచి 380 ఇది గ్యాప్ ఏరియా. మేబీ ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసిన తర్వాత కొంత మళ్ళీ డౌన్ టిక్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి దీంట్లో ఎంట్రీ కోసం చూస్తే మాత్రం 2 ఎంట్రీ పాయింట్స్ కనపడుతున్నాయి, 330 అండ్ 297 మంత్లీ పివోట్ అండ్ ప్రీవియస్ డిమాండ్ ఏరియా. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనకి ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు 2 సైడ్స్ ప్లాన్ చేసుకోవాలి. బయింగ్ సైడ్, అదేవిధంగా షార్టింగ్ సైడ్ కూడా ఉండాలి. హైయర్ లెవెల్లోకి వచ్చి బేరిష్నెస్ కనపడితే షార్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. లోయర్ లెవెల్లో ఒక బులిష్ ఫార్మేషన్స్ వస్తే మనం బయింగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్ వీక్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ బడ్జెట్లో ఎలాంటి పాజిటివ్గా కనపడలేదు మార్కెట్స్కి. బడ్జెట్ బాగుండొచ్చు కానీ మార్కెట్స్ పరంగా, ట్రేడర్స్ పరంగా పెద్దగా మనకి కనపడలేదు కాబట్టి మార్కెట్లో చాలా డౌన్ఫాల్ చూసాము. ఇంకొకటి, చాలా రోజుల నుంచి ఎఫ్ఐఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. సో అది ఎక్కడ కూడా రికవరీ కనపడలేదు. ఎఫ్ఐఐ సెల్లింగ్ కంటిన్యూస్గా సెల్ అవుతూనే ఉంది. సో కాషియస్ ఉండండి. అండ్ హైయర్ లెవెల్లో ఎప్పుడు కూడా బై చేయడానికి ప్లాన్ చేయొద్దు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.